చెప్పు పిల్లలు. ఇక్కడ మన మధ్యలో ఒక మంచి తెల్లామ వచ్చింది కదా, మాట్లాడదామా? ఆ? చెప్పు. అన్నయ్య అన్నయ్య అంటావు, నన్ను మాట్లాడవు, నువ్వు మాట్లాడవు. నువ్వు మాట్లాడదావు. తొందర మాట్లాడు, టైం అయిపోతుంది. నీకు చాలా దూరం పోవాలి. నీకు చాలా దూరం పోవాలి. నీకు చాలా దూరం పోవాలి. నువ్వు కూడా వస్తావా? ఎక్కడికి వస్తావు? ఇక్కడే ఉండు. ఈ స్వీటీగో ఈ తెలుగు నువ్వు ఉపయోగించదు. మారిపోయావా? చూస్తాను నీ మార్పు ఎంతవరకు. పిల్లలు అందరికి ఈ పాపకి ఒకసారి ప్రైజ్లో చెప్పండి నాన్న. మళ్ళీ ఒకసారి చెప్పండి నాన్న. ఏంది ఏంది నాన్న? హల్లెలూయా. ఏ ఎందుకు నువ్వు ప్రైజ్లు అంటే నువ్వు కూడా ప్రైజ్లో చెప్పాలి, మర్యాద చేయాలి నీకు. ఎంత ఉంది? అవునా? సరే పిల్లలు, మీరు ఈ 2 రోజుల నుంచి ఏమేమి నేర్చుకున్నానా? చెప్పు. మాట్లాడక పిలిచింది. నువ్వు మాట్లాడు, సైలెంట్ కూడా ఎట్లా? అన్నయ్య ఏంది ఎట్లా అంటావు? చీచా అంటావు ఏంది నువ్వు? అన్న తలుచుకుంటే ఇప్పుడు చోపాల లేగుతాడు తెలుసా? లేపాలా? నీకు దమ్ముంటే లేపాలా? లేపా. స్వీట్ ఇంకా నీకు అవుతుంది. నీకు ఇంకా పిల్లలు తన గురించి 2 మాటలు మనం నేర్చుకున్నాము. నా గురించి చెప్తావా? ఏం చెప్తా? నా గురించి ఏముంది? ఏమి లేదు. చాలా ఉంది. ఏముంది? ఏం లేదు. చాలా ఉంది. పిల్లలు ఇక్కడ నీకు ఎవరైనా పరిచయం ఉన్నారా? చాలా మంది ఉన్నారా? ఎవరు? ఏంది? లక్యా? లక్కీ ఎందుకు నీకెట్లా పరిచయం? ఏంది? నీలాగనే తెల్లగున్నాడా? అంటే తెల్లగున్న వాళ్ళంతా నీ వాళ్ళేనా? తెల్లగున్న నీ వాళ్ళనే? మరి రూపేనా తెల్లగా లేడా? రూపేనా తెలియదా? రూపేనా తెలియదా? రూపేనా తెలియదా? ఫస్ట్ లో కూర్చుంది ఆయనే. ఎవరు? ఏ రమ్మన్నావు, నువ్వే రమ్మన్నాక మనం కూర్చోబడ్డమైంది. నేను అరవద్దా? నువ్వా? నువ్వు కూడా వస్తాను. నువ్వా? వద్దు నాన్న, ఇక్కడ 2 మాటలు నేర్చుకుంది కదా. నీ పెట్టిన పేరు అడగరా మీరు? వాళ్ళు అడుగుతుంది ఏంది? నువ్వు లక్కీ గురించి పెద్దండి. నీ ఏంది? ఏమిది నీకు? నేను అరవద్దా? ఏంది లక్కీ? ఏం చేసావు లక్కీ? అంతా నువ్వే చేసావా? ఏం చేసావు మరి? అక్క వాళ్ళతో మాట్లాడవా? అక్క వాళ్ళ ఎందుకు? అక్క వాళ్ళు ఏం చేశారు? అక్క వాళ్ళు ఏం చేశారైనా? అక్క వాళ్ళు చాలా మంచి వాళ్ళ. లక్కీ ఇంకా మంచి. అటు పోయి లక్కీ దగ్గరకు వస్తున్నావు ఎందుకు నాన్న? ఏ వద్దు, రాగు. రమ్మంటే ఎందుకు వస్తున్నావు? కూర్చో. వద్దు, రమ్మన్నావుగా, రమ్మ. వద్దు స్వీట్. గయ్యాలు తిర నాయన. అబ్బా
ఎందుకు అలా నవ్వుతున్నావు నన్ను చూసి? ఏంటి సిగ్గేస్తుంది నాకు. ఏ నువ్వు ఎందుకు పిలిచినందుకు సిగ్గుపడుతున్నావు? ఏంది ఏంది మరే నువ్వు కూర్చోబోదు నాకు ఎందుకు పాపం ఏం చేసావు? కూర్చో. అయ్యో పాపమా అరవకుండా ఇటు మాట్లాడు. పిల్లలు లక్కీ అదేం పెట్టుకోదు అట్లా చేసి అలా చేసి అబ్బో నీ పరువు తీయొద్దా? సరే పిల్లలు చాలా దూరం నుంచి చాలా కష్టపడి నేను ప్రసదన్న ఏం పేరు? స్వీటీనా? కాదు కాదు స్వీటీ చౌకలు కాదు స్వీటీ. ఇక్కడ నీలాగా ఇంకొక అక్క ఉంది. నీలాగా తెల్లగా ఉండాలా? నాలాగా నువ్వు చాలా మంది నీలాగా అందరూ ఉంటాయి. అవును. సారీ అక్క నా పేరు పెట్టుకున్నావా? ఆ పేరు నువ్వు పెట్టుకున్నావు. ఆ పేరు నువ్వు పరువు తీస్తున్నావు తెలుసా పేరు? అవును స్వీటీ. ఇక్కడ చాలా మంది అన్న వాళ్ళు వెనకాలందరూ గోడ కూర్చున్నారా? వాళ్ళందరూ స్కూల్లో శుద్ధ మొద్దులు ఆ స్కూల్లో అందరూ వాళ్ళు. నేను చాలా చక్కగా చదువుతున్నాను నా పిల్లలందరూ. చెప్పు మరే 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 ఏసఐ గురించి తెలుసా? ఏసఐ గురించి తెలుసా? నాకు తెలుసు ఏసఐ గురించి. నీకు తెలుసా? నాకు తెలుసు. చెప్పు. ఏసయ్యా 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 ఏం చేశాడు? ఏసయ్యా అరే ఏసఐ గురించి చెప్పండి. ఏసయ్యా 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 అని చెప్తాయింది. అంతే తెలుసా? నీకు అంతే తెలుసా? సరే ఏసఐ గురించి చెప్తాను. ఎవరు రెండు మాటలు చెప్తారు స్వీటీకి? ఎందుకు? నాకు నచ్చదు. ఏంది నీకు నచ్చదా? నీకు దెబ్బలు పడితే నీకు ఏం కాదు. వాళ్ళు కొడుతున్నారు. మా సింహం ఉంది ఇక్కడ తెలుసా? మా సింహం ఉంది. మా సింహం తలుచుకుందంటే కండలు బయట పెడతాడు. అగో పిలవనా? సింహం ఎట్రా నాన్న? సింహం దగ్గర ఇంకా ఇట్లా ముందుకు ఫ్రెండ్కి రా. ఇంకా ఫ్రెండ్కి రా. ఏంటి అలా నిల్చున్నావు? అలా చూస్తున్నావు? మీరు అలా చేయదు. ఒక నుంచి మా సింహము ఏసై గురించి రెండు మాటలు చెప్తాడు. సినిమా చెప్పు నాన్న. ఏసై గురించి రెండు మాటలు చెప్పి వింటది. నాకు తెలియదు. వద్దా? రెండు మాటలు చెప్తాడు ఏసై గురించి. చెప్పు నాన్న. చెప్పు రెండు మాటలు చెప్పు నాన్న ఏసై గురించి చెప్పు. ఏసయ్యా ఎవరెవరికి చేస్తాడు? అందరు చేస్తారా? వీటికి చేస్తాడా? నీకు చేయలేదా? చేస్తాడు స్వీటీ చక్కగా చేస్తాడు. మరి నీకేం చేశాడు ఏసయ్య? నీకేం సాయం చేశాడు ఏసయ్య?
భయపడుతుంది. లేదు ధైర్యం ఉంది. 3 సినిమానికి చూడు, ముందు 3 ఉన్నాయి. అది లవ్, ఆ ప్రేమ. నువ్వు అనుకున్న ప్రేమ కాదు, తొక్కలేదు. అది చూడు. చెప్పు నా తొందరగా, ఎవరు చెప్తారు? నువ్వు చెప్తే తొందర చెప్పు. కాదు లక్కీని పిలవాలా? ఏ వద్దు, లక్కీని వద్దులే. ఆగో వెనకాల కళ్ళజోడు నన్ను పిలుస్తురా. వెనకాల కళ్ళజోడు సూపర్ తిప్పుతుండ్రా. ఇట్రా నాన్న, ఆ పెద్ద అన్నయ్య దా. ఇక్కడ నుంచొని 2 మాటలు వేసే గురించి చెప్పిన అది తిరుగు. ఎవరన్నయ్య? మంచి నీకు ఈయన మంచిగా కనిపిస్తే లక్కీ మాకు మంచిగా కనిపించరా నీకు? అవునా? చెప్పు నాన్న, ఏసే గురించి 2 మాటలు చెప్పు. దేవుడు, అవును అవును, దేవుడు మన కోసం రక్తం కార్చాడు. మన కోసం సిలువలో యాగమయ్యాడంట. అవును నాన్న. నీకు చాలా బాగా ప్రార్థన వచ్చు ఎవరికి? ప్రార్థన వచ్చు ఎవరికైనా? ఎవరికి వచ్చి ప్రార్థన? అందరికి వచ్చా? నేను కళ్ళు మూసుకోవాలా? అందరు కళ్ళు మూసుకోవాలా? సరే, కళ్ళు మూసుకోవాలా? మోకాలు వేయాలి కదా? మోకాలు వేయాలి. ఒక్క నిమిషం. నువ్వు చేస్తావా స్వీటీ ప్రార్థన? చేస్తావా? అబ్బా, ఈ ప్రార్థన వచ్చా? కొంచెం కొంచెమా? మొత్తం రాదా? మొత్తం రాదా? అరే సరేలే, కొంచెం కొంచెం కూర్చోనా. సరే, అందరు కళ్ళు మూసుకున్నా. చిన్న స్వీట్ చిన్న ప్రార్థన ఇస్తాడు, తెచ్చుకుంటా. ఎవరు తెరవకూడదు కళ్ళు. అక్క వాళ్ళు తెరుస్తున్నారు, అక్క వాళ్ళు కళ్ళు తెరుస్తున్నారు. కళ్ళు మూస్తారా? కళ్ళు మూసుకున్నాను. అందరు కళ్ళు మూసుకోవాలి. మన మధ్యలో ప్రసాద్ అన్న ఒక్క నుంచి ప్రార్థన చేస్తాడు. అమ్మాయి మన మధ్యలో అయ్యగారు ప్రార్థన చేస్తాడు. ఇవన్నీ చేయమనాలా? అంతేనా స్వీటీ? నువ్వే చేయాలంట. మరొకసారి వందనాలు భాష గారికి. సరే, కళ్ళు మూసుకొని, కళ్ళు తెరవద్దు. స్వీటీ పాపాలు క్షమించి యేసయ్యా. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దీవించు. ప్రభువా. ఈ సుచిత్ర గ్రామం మొత్తం మారు మనసు పొందాలి. ఈ గ్రామంలో అందరూ రక్షింపబడాలి. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షింపబడాలి. ఆమేన్. వెరీ గుడ్, మంచి కూర్చోండి. సరే, వెళ్దామా? ఇంటికి వెళ్తానా? రేపు మళ్ళీ వద్దాం. ఓకే, వెళ్దామా? నీ కాళ్ళు నొప్పి వచ్చినా? నాకు అన్ని నొప్పి వస్తున్నాయి, కాళ్ళు చేతులు నొప్పి వస్తున్నాయి. రా అన్న ప్రసాద్ అన్న, మన మధ్యలో అన్న ప్రసాద్ అన్న.